ఇది ఇది రీట్రీట్స్ అన్నారు కదా, ఇప్పుడు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? ముందు తిరుమలలో జరుగుతుందని చెప్తున్నారు. తిరుమల రిట్రీట్ ఏంటి స్పెషల్? అక్కడ ఎందుకు చేస్తున్నారు? ఎప్పుడు జరుగుతుంది? తిరుమలలో స్పెషల్ అందరికీ తెలుసు, ఎనర్జీస్. అది 7 కొండల వాడు ఆయన, నిత్యము అక్కడ యజ్ఞాలు కళ్యాణాలు జరుగుతాయి. సేమ్ థింగ్ ముచ్చంతలో అదే రీజన్తో మనం అక్కడ పెడతాం. ఎందుకంటే మనకి ఎర్త్ బౌండ్ స్పిరిట్స్ ఉండడం వల్ల మనకి దివ్య క్షేత్రాలు కావాలి. అన్ని ప్లేసెస్లో వెళ్ళి చేయరాదు ఇవి. సో అందుకోసమని మనం ప్రతి ప్లేసు ఒక దివ్యక్షేత్రమే ఎన్నుకొని చేస్తాం. ఎందుకంటే క్షేత్రం కనుక ఆల్రెడీ ఎనర్జైజ్డ్ ఉంటే ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టి మనం చేస్తే అన్ని దెబ్బకు దయ్యం వారిపోవడమే కదా. ఎక్కడి నుంచి ఉంటాయి వాళ్ళ దగ్గర నెగిటివ్ ఎనర్జీస్ అంటూ ఉండవు వాళ్ళలో. అందుకని మనకి ఈజీ అయిపోతుంది ప్రాసెస్. 3-5 రోజుల ప్రాసెస్ 1-2 డేస్లో చేసేయచ్చు అట్లాంటి ప్లేసెస్లో. ఇప్పుడు సేమ్ ఇదే మనం చెయ్యాలి అమెరికాలో వేరే ప్లేసెస్లో అంటే, ఏది హోటల్లో అంటే 7 రోజులు పడుతుంది. మనం ఏం చేస్తున్నాం 2 డేస్లో చేస్తున్నాం. 2 డేస్ 1 డే కూడా సరిపోద్ది మనకి. 2 డేస్ అయితే ఇంకా ఎక్కువ వాళ్ళకి ఎనర్జీస్ వస్తాయి అంతే. సో ఇక్కడ మనం తిరుపతిలో 2 డేస్ పెట్టాం. నెక్స్ట్ డే 4 PM అయిపోతుంది అనమాట, సండే రోజు. సో దట్ మళ్ళీ దాంట్లో ఫస్ట్ ఎక్కడైనా మనం పొద్దున యజ్ఞం చేస్తాం. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీస్ హోమం ద్వారా రిలీజ్ అవ్వడానికి. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే మనం చేసేది దీని గురించి అవగాహన. డ్రీమ్స్ అని మనం ఎట్లా అడగాలి, ఎట్లా మన కర్మ అంటే ఏంటి, ఎందుకోసం ప్రాబ్లం వస్తుంది, ఇదంతా చెప్తాం. అది అయ్యాక లంచ్ టైంలో మనం హీలింగ్ గురించి మాట్లాడతాం. 4 టైప్స్ ఆఫ్ హీలింగ్ ఉంటాయి. మనం అక్కడ చేసే పద్ధతి ఏంటి, మనం వాళ్ళ ఇంట్లో ఎలా హీలింగ్ చేసుకోవచ్చు, డ్రీమ్లో ఎలా మనం సర్జరీ అడగొచ్చు, డ్రీమ్లో ఎట్లా హీలింగ్ చేసుకోవచ్చు, ఇదంతా మనము నేర్పిస్తాం అక్కడ. నేర్పించి, ఎందుకంటే వాళ్ళ హీలింగ్ గురించి అవగాహన లేకపోతే హీలింగ్ చేయించుకోవడానికి పడుకున్నప్పుడు ప్రాపర్గా అవ్వదు. మీకు మైండ్ సెట్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి, యాక్సెప్ట్ చేయాలి. సో అది యాక్సెప్ట్ చేసేటట్టు చేసి ఇలా ఉంటారు, మనకు వచ్చి చేస్తారు, మాస్టర్స్ వచ్చి చేస్తారు. మాస్టర్స్ అని ఎవరిని అంటారు, ఎవరు ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు, ఎవరు మోక్షాన్ని ఇచ్చేవాళ్ళు, ఎవరిని పట్టుకుంటే ఏమొస్తుంది, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, నేర్పిస్తాం. సో దట్ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ఇష్టం ఎవరినైనా పూజ చేసుకున్నారు, బాబానే పట్టుకుని ఇంకోరిని పట్టుకుని నాకేం ఇష్యూ లేదు. కాకపోతే మీకు నాలెడ్జ్ ఉండి ఇప్పుడు క్రియాయోగా చేస్తే ఏంటి ఫలితము, లేకపోతే ఒక మోక్షము అంటే ఏంటి, మోక్షం కాకుండా ఆత్మసాక్షాత్కారం అంటే ఏంటి, లేకపోతే రిచెస్ట్ లైఫ్ లీడ్ చేయడం అంటే ఏంటి, ఇలాంటి తెలియాలి పబ్లిక్కి. ఇవేవి మీకు నాలెడ్జ్ లేకపోతే పోయి క్రియాయోగా చేసి అయ్యో నేను ఇది చేసినందుకు అది వచ్చింది, నాకు ఎవరు చెప్పలేదు, ఇది కాదు నాకు కావాల్సింది అని తర్వాత అనొద్దు కదా. సో అందుకోసమని నేను జ్ఞానాన్ని ఇస్తాను. మీ ఇష్టం ఉన్న వాళ్ళని మీరు వెళ్ళి పట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. సో అక్కడ జ్ఞానం అయ్యాక హీలింగ్ ఉంటుంది, సెల్ఫ్ హీలింగ్ ఉంటుంది అక్కడ. అంటే అందులో మనం హీలింగ్ కంటే కూడా ముఖ్యం ఫస్ట్ డే మన వాళ్ళని ఎనర్జైజ్ చేస్తాం భౌతికంగా, మనస వాచ కర్మ, కొంచెం సోల్ పవర్ తీసుకుని కొద్దిగా ఎనర్జైజ్ చేస్తాం. అది ఆ ధ్యానం ఉంటుంది. పొద్దున కూడా రాగానే ఫస్ట్ ఒక 30 minutes ఎనర్జైజ్ చేస్తాం, ఎందుకంటే భౌతికమే రిలీజ్ చేసి దీనిలో పట్టుకొస్తాం. సో అది లాంగ్ అయినాక పంచభూతాలతో ఎనర్జీస్ తీసుకోమంటాం వెళ్ళి. అప్పుడు టీ పోసి మళ్ళీ ఎనర్జైజ్ చేసి స్నాక్ పెట్టి మళ్ళీ వెళ్ళి చెట్లను హగ్ చేసుకోమంటాము, భూమితో అనుసంధానం కమ్మంటాము, ఇంకా ఫైర్ వాటర్ అట్లా అన్నిటితో అనుసంధానం అయ్యి వస్తాయి. అది అయ్యాక మళ్ళీ డిన్నర్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఏంటి అప్పుడు చక్రాస్ ఉంటుంది, నైట్ చక్రాస్ హీలింగ్ చక్రాస్ ఉంటుంది. సో చక్రాస్ది కొద్దిగా బ్యాలెన్స్ చేసి కొంచెం అది క్లిన్స్ చేసి మళ్ళీ 3 AM థర్డ్ డే మెడిటేషన్ ఉంటుంది. థర్డ్ డే దాంట్లో ఇంకా కంప్లీట్గా చక్ర శుద్ధి ఉంటుంది అనమాట. ఒక్కొక్క చక్రాలో ఉన్న బ్లాక్స్ కర్మలు అన్ని రిలీజ్ చేస్తూ అవి క్లిన్స్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చక్రాస్ది అయిపోయాక మనము నైట్ దాంట్లో చక్రాస్ స్ట్రాంగ్ చేయడం అంటే నెక్స్ట్ డే ప్రిపరేషన్తో పాటు కర్మల్ని రిలీజ్ చేస్తూ జ్ఞానాన్ని మళ్ళీ మన ఆత్మలో ఉన్న జ్ఞానాన్ని ఇప్పుడు ఈ లైఫ్కి ఏది కావాలో అది నింపుతాం. ఏమవుతుంది, మన కర్మ వల్ల జ్ఞానం కప్పబడి ఉంటుంది. సో ఆ ఏదైతే కర్మలు ఆల్రెడీ మనం అనుభవించేసాము, కథం కొట్టుకున్నాం కదా, మరి దానికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది కదా, అది డౌన్లోడ్ చేసుకుంటాం. చిన్న బ్లాక్స్ రిలీజ్, ఆ బ్లాక్స్ వల్ల జ్ఞానాన్ని కోల్పోయిన జ్ఞానాన్ని ఇదంతా మనం డౌన్లోడ్ చేసుకుంటాం. దాంతో స్ట్రాంగర్ అవుతుంది సోల్. అయితే నెక్స్ట్ డే మనము స్ట్రాంగర్ అయ్యాక నెక్స్ట్ డే ఈ చక్రాస్ చేసుకుంటాం. థర్డ్ ఐ మెడిటేషన్ ఉంటుంది 3 AM.
అది అయిపోయాక మళ్ళీ పొద్దున టీలు టిఫిన్లు అయ్యాక మళ్ళీ కొద్ది బ్రేక్ ఇచ్చి అప్పుడు మళ్ళీ మనము హీలింగ్ మళ్ళీ మొదలు అంతా హీలింగ్ అంటే బాడీ లోపల ఏది ఉన్నా రిలీజ్ అవ్వడము. ఇంకా అది చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఈవెన్ వాళ్ళకి క్యాన్సర్లు ఉన్నా సర్జరీలు అవసరం ఉన్నా ఏది ఉన్నా అప్పుడు బాగా జరుగుతాయి. కొంతమంది ముందు రోజు ఫస్ట్ రాగానే కూడా లంచ్ తర్వాత కూడా జరుగుతాయి, రాత్రి దానిలో జరుగుతాయి. ఆ రోజు పొద్దున మటుకు చాలా మందికి జరుగుతాయి. కొంతమంది మేము 28th రాలేం, ఫస్ట్ నాడు వస్తామంటారు. వచ్చినప్పుడు అవి మిస్ అవుతారు, బట్ పర్వాలేదు, వచ్చి క్యాచప్ చేసుకోవచ్చు. నష్టం అయితే లేదు. 28th ఒక్కరోజు వచ్చినా, ఫస్ట్ ఒక్కరోజు వచ్చినా. ఇక మీకు భౌతిక విషయాలు ఇంకెక్కువ ఇంపార్టెంట్ ఇది కాదనుకుంటే వెళ్ళండి. నేనేది వద్దన, వాళ్ళకి ఎంత ప్రాప్తం ఉంటే ఏదైతే అదే వస్తుంది. నేను ఎవరిని కోప్పడను, అది తప్పను, ఇది కరెక్ట్ అన్ను. జ్ఞానం మటుకు ఇస్తాను. జ్ఞానం ఇస్తే వాళ్ళకే తెలుస్తుంది తప్ప కరెక్టా అని. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు నేర్చుకోండి. నేను కూడా ఇప్పుడు కూడా ఏదో బుక్స్ అవుతూ అసలు ఒక్క నిమిషం టైం వేసి ఎందులోంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా. సో అందుకని ఇప్పుడు డిఎన్ఏ ఆఫ్ ద స్పిరిట్ ఇవి చాలా బుక్స్ ఉన్నాయి కదా. డిఎన్ఏ ఆఫ్ ద స్పిరిట్ లోనే 10 పుస్తకాలు ఉన్నాయి. అది హనుమంతుల వారి ఛానలింగ్. అది కాకుండా ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమ కూడా ఈ ఎర్త్ బాండ్ స్పిరిట్స్ మీద, ఈవెన్ ఈ సురాసుర ఆత్మల మీద చాలా జ్ఞానం ఉంది అందులో. సురాసుర ఆత్మలు కూడా బాగా మనలోకి వస్తాయి, ఎందుకంటే వాటికి ఇంకా బాడీ లేదు, వాటికి జన్మలు అయిపోయాయి. సో బాడీ లేదు కాబట్టి మన లోపలికి వస్తాయి. అవి కూడా మనము జాగ్రత్తగా ఉండాలి వాటితో కూడా. సో అది మెయిన్గా హనుమంతుల వారు మనకు బాగా కాషియస్గా ఉండమంది ఆ ఆత్మల ద్వారా. సో అవి కూడా మనము ఇట్లా రిలీజ్ చేసుకుని మళ్ళీ చేసుకోవచ్చు.